సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ on 10th September in మియాపూర్. ఆలోచించకుండా మోదీ గారు బాంబు వేయట్లేదు. వేసిన తర్వాత ఎందుకు ఆపేశారు సడన్గా? మనం రేపు వెళ్ళి పాకిస్తాన్ మొత్తం కాన్కర్ చేస్తున్నాయి, ఎంత ఈజీ అనుకుంటారండి. ఇది నాలెడ్జ్ లేదు వాళ్ళకి. పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ ఆర్సెనల్ కానీ అది బ్లఫ్, అదే మనకు తెలిసిపోయింది. ఇట్స్ ప్యూర్ బ్లఫ్. యూజ్ చేయొచ్చు కానీ వాళ్ళు దే క్యాన్ యూజ్ ఇట్. యూజ్ చేయలేని కాదు, కానీ వాళ్ళ దగ్గర బ్లఫ్ చేస్తుంటారు. మేము యూజ్ చేస్తాం. మనం ప్రాక్టికల్గా ఆలోచించి సరే ఫస్ట్ మన దేశాన్ని సరిగ్గా చేద్దాం కదా. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, మన రోడ్లు కానివ్వండి, మన ట్రాఫిక్ కానివ్వండి, మన వర్షం పడితే రోడ్లు ఎట్లా ఉంటుంది అది లెట్ us సార్ట్ అవుట్. అది అప్పుడు చెప్తారు, లేదా అంత గవర్నమెంట్ పని, అంత మున్సిపల్ కార్పొరేషన్ పని, నా పని ఏం లేదు. మీరేం చేస్తారు మళ్ళీ? వాట్ ఆర్ యూ డూయింగ్ అస్ అన్ ఇండివిజువల్? జీరో. దట్స్ అ ప్రాబ్లం అన్నమాట. సో ఇప్పుడు మనం ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడతాం, వాళ్ళతో క్రికెట్ ఆడాలా వద్దా, దీనన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం తప్ప రెస్పాన్సిబిలిటీస్ అనేది పంచుకోవట్లేదు అనుకున్నప్పుడు ఎవరి లైన్స్ ఏంటి, ఎవరు అతిక్రమిస్తున్నారు అంటే దాన్ని డిసైడ్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరంటారు? ఎలా చూడాలి ఈ ఇష్యూస్ అన్నిటినీ? పొలిటికల్ లెవెల్లో చూడాలంటే లీడర్షిప్ ఉంటుందండి. ఒక దేశానికి ఒక లీడర్షిప్ ఉంటుంది. క్యూబన్ మిసైల్ క్రైసిస్ అని చెప్పి జాన్ ఎఫ్ కెనడీ టైంలో పెద్ద క్రైసిస్ ఉంది, మీకు గుర్తుంటుంది. సోవియట్ యూనియన్ వాళ్ళ మిసైల్స్ తీసుకొచ్చి క్యూబాలో పెట్టారు. క్యూబా నుంచి చాలా తక్కువ డిస్టెన్స్ యూఎస్ ఫైర్ చేయాలంటే ఈజీగా ఫైర్ చేసి యూఎస్ మొత్తం ధ్వంసం అయిపోతుండే ఆ టైంలో. కోల్డ్ వార్ క్రైసిస్. జాన్ ఎఫ్ కెనడీకి ప్రాబ్లమ్. జాన్ ఎఫ్ కెనడీ ఏం చేస్తారు? యాజ్ అ లీడర్ డెడ్ లైన్ ఇచ్చారు. ఈ డెడ్ లైన్ లోపల మిసైల్ ఎక్కడ తీయకపోతే అంతే సంగతి అని చెప్పారు. ఆ టెన్షన్ ఆలోచించారు. డిసిషన్ ఎవరు తీసుకుంటున్నారు? ఇంపాక్ట్ చేస్తుంది, దేశం మొత్తం ఇంపాక్ట్ చేస్తుంది. మోదీ గారు డిమానిటైజేషన్ చేసినప్పుడు చాలామంది మోదీ గారిని తిట్టారు. నేను లైన్ నిలబడితే నాకు డబ్బులు రాలేదు. చాలామంది నాకు అస్సలు ప్రాబ్లం లేకుండా అండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన ఎంత డబ్బులు ఉంటుంది, మీ ప్రాబ్లం ఏంటంటే మీరు అనుకున్నారు బ్యాంకులో ఉన్న డబ్బులు అంతా పోతుంది అనుకుని అందరు లైన్లో వెళ్ళి నిలబడ్డారు. ఎవరెవరో పుకార్లు చెప్పారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు నేను లైన్లో నిలబడితే నాకు 10 పైసలు రాలేదన్నారు, 20 రూపాయలు వచ్చిందన్నారు. ఎవరెవరో కొంతమంది చనిపోయారన్నారు. ఏం జరగలేదు అసలు. సరే ఇట్ వాజ్ అ మొమెంటరీ ఏం చెప్తారు, కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉండే ఆ టైంలో. మోదీ గారు ముందే చెప్పి డిమానిటైజేషన్ చేయాలంటే సస్పెన్స్ ఉంటేనే కదా దానికి. అదర్వైజ్ మీరు ముందే చెప్పేస్తే అందరూ డబ్బులు అన్నీ వెళ్ళి దాచుకుంటారు. ఎక్కడో దాచుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. చేశారు అప్పుడు కూడా చాలామంది. సో ఒక డిసిషన్ తీసుకున్నాడు. దానికోసం మోదీ గారు ఎప్పుడైనా 8 o'clock మాట్లాడుతుంటే చాలా మంది భయపడతారు. ఏంటో ఈసారి ఏం రాబోతున్నాయి, కోవిడ్ వచ్చింది, ఒకసారి కోవిడ్ బంద్ చేసి లాక్డౌన్ చేసేసారు, నెక్స్ట్ టైం దానికన్నా ముందు డిమానిటైజేషన్ చేశారు, నెక్స్ట్ టైం ఇప్పుడు మొన్న మాట్లాడి పాకిస్తాన్ గురించి మాట్లాడారు. సో పొలిటికల్ డిసిషన్ తీసుకున్నప్పుడు ఒక మెచ్యూరిటీ ఉండాలి యాక్సెప్ట్ చేయడానికి. దాన్ని క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ. చూసాను ఇప్పుడు కూడా కాదు, ఎనీ డిసిషన్ మీరు ఆలోచించి. నరసింహారావు గారు ఉన్నప్పుడు ఎకానమీ ఓపెన్ చేస్తాం వెళ్తున్నప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు ఆయన మీద చేసిన ఆరోపణలు చెప్పక్కర్లేదు. నేను కేరళలో ఒక డిసిషన్ తీసుకోవాలంటే 10 మంది దగ్గర అడగాల్సి వస్తుంది. డిస్కషన్ నడుస్తుంది, డెవలప్మెంట్ లేదు అక్కడ. ఇది ప్రాబ్లం అన్నమాట. సో మన దేశంలో కూడా మీరు అడిగిన దానికి పాకిస్తాన్తో రిలేషన్షిప్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలంటే అది పొలిటికల్ లెవెల్లో చూసుకుంటారు. మీ లెవెల్లో మీరు చూసుకోండి. మీరు పాకిస్తాన్ నుంచి ఎవరైనా ఇన్వైట్ చేస్తున్నారా, దెన్ దెర్ ఇస్ అన్ ఇష్యూ. ఇప్పుడు పరిస్థితుల్లో లేకుండా మీరు ఇన్వైట్ చేయొచ్చు ఎవరినా కావాలంటే. రేపు పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్లు ఆడాలా, అది న్యాచురల్ పొలిటికల్ డెసిషన్. అది వద్దు, ఉమెన్స్ కప్ ఏదో రాబోతుంది, ఏషియా కప్, దాంట్లో మన ఆటలు అని చెప్పేసాం. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అంటారు కదా, మీరు అక్కడ యుద్ధం నడుస్తున్నప్పుడు మీరేమో క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ, ఎవరైనా నవ్వుతారు. మీకు ఎంటర్టైన్మెంట్ కావాల్సి వచ్చిందా? అది కదా, ఐపీఎల్ కూడా అదే చెప్పారు కదా. అక్కడ పాకిస్తాన్లో చెప్తారు మా మీద బాంబేసి మీరు ఐపీఎల్ ఆడుకుంటున్నారని చెప్పి చేశారు అది. సో ఐపీఎల్ అని కాదు, ఐపీఎల్ ఈజ్ లైక్ సినిమా థియేటర్కి వెళ్ళొద్దు అంటారు ఎవరైనా. కాదు, పీరియడ్ ఆఫ్ మౌర్నింగ్ ఎవరు సినిమా థియేటర్కి వెళ్ళకూడదు, ఆ యుద్ధం అయ్యేదాకా ఎవరు వెళ్ళకూడదు. అది ఇట్స్ నాట్ లాజికల్. మన దగ్గర ఒక వాల్యూ లేదు. దేనికి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో చెప్పేసుకుంటారు అంతే. ఆర్గ్యుమెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అంతే. లాజికల్గా ఎప్పుడు ఆర్గ్యూ చేయరు. ఐ లైక్ టు, నేను చాలా మటుకు డిబేట్స్ కూడా చెప్తున్నాను. దానికోసం నేను ఈ 1 hour డిబేట్స్కి ఎప్పుడు వెళ్ళను. రాత్రిపూట 7 to 8 ఉంటుంది చూడండి. ఎప్పుడు అన్ని ఏ ఛానల్ ఐ విల్ నెవర్ గో. ఒకసారి అర్నబ్ గోస్వామి ఛానల్కి వెళ్ళాను, కానీ అక్కడ కూడా సంబడి కేమ్ అండ్ టోల్డ్ మీ ఆన్ ద ఇయర్ పీస్ డిస్కషన్ చాలా టండా అయిపోయింది, కొంచెం గరం చేయాలని చెప్పారు. వెరీ ఆబ్వియస్ సైన్ వాట్ టు డూ. ఎనీవే అదొక నైట్లో సర్కస్ అయిపోయింది అనమాట. అది లాజికల్గా మాట్లాడే డిస్కషన్కి వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ గంట సేపట్లో ఒకరు వచ్చి ఒకరిని తిట్టుకోవడము, వాని ఇంకో తిట్టుకోవడం, తర్వాత అందరు కలిసి చాయ్ తాగేసి ఇంటికి వెళ్ళిపోతారు. వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్? జీరో. సో మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలంటే, చాలామంది అడుగుతారు, యూ వోంట్ బిలీవ్ ఇట్, సురేష్ గారు మీకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు.
మొన్న కూడా ఈ 2-3 ఛానల్ వాళ్ళు అడిగారు. నేను నథింగ్ మ్యాజిక్ అబౌట్ ఇట్. ఏ చిన్న టైం 10 నిమిషాలు దొరికితే కూడా ఏదో చదువుకుంటూ కూర్చుంటాను. వెన్ ఐఎమ్ డ్రైవింగ్ ఐ పుట్ మై బ్లూటూత్ ఆన్, అంటే కార్ బ్లూటూత్ ఆన్, అండ్ ఐ లిసన్ టు న్యూస్, నాట్ వాచ్ న్యూస్. ఎందుకంటే మన అటెన్షన్ రోడ్ మీద ఉండాలి, దానికోసం అనమాట. అది కాకుండా ఎప్పుడైనా ఇంటికి వెళ్ళంగానే పొద్దున పేపర్ ఉంటుంది, మళ్ళీ ఐ హావ్ సబ్స్క్రైబ్ టు లాట్ ఆఫ్ డిజిటల్ ఎడిషన్స్, అది చదువుకుంటాను. నేను యాజ్ అ నాలెడ్జ్ నేషన్, అదే చెప్తున్నాను, యాజ్ అ నేషన్ దట్ హ్యాస్ టు హ్యావ్ నాలెడ్జ్. మనం చదవాలి కంపల్సరీ. సబ్జెక్ట్ నాలెడ్జ్ కాదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ అందరికి ఉంటుంది. ఏ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినా ఆ క్లాస్లో 100 మంది ఉంటే దాంట్లో మినిమం 60% విల్ హ్యావ్ స్టాండర్డ్ నాలెడ్జ్. ఇంకొకరితో ఏం సపరేట్ చేస్తారంటే ఈ ఎక్స్ట్రా నాలెడ్జ్. ఎప్పుడు చెప్తాను, నేను చాలా కాలేజెస్కి వెళ్ళి మోటివేషనల్ టాక్స్ ఇస్తాను, అన్నీ చేస్తుంటాను. నేను ఎప్పుడు నుంచో చేస్తున్నాను. ఆల్మోస్ట్ 18 years ఐ బీన్ డూయింగ్ టీచింగ్ MBA స్టూడెంట్స్ అబౌట్ మార్కెటింగ్ అండ్ సేల్స్. అందరికి అదే చెప్తాను నేను. ఈ అబ్బాయి ఈ అమ్మాయికి డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు, వాళ్ళ సబ్జెక్ట్, ఇద్దరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. కానీ మార్కెట్కి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళకి స్కిల్ కావాల్సింది ఏంటంటే బియాండ్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియాలి. అది వాళ్ళకి తెలియదు, ఎందుకంటే చెప్పలేదు. ఇది మన ఏం చెప్తారు, అభిమన్యుని పంపించినట్లు అయిపోతుంది చక్రవ్యూహలకి. మన దగ్గర ఉన్న కాలేజీలు, మన దగ్గర ఉన్న జూనియర్ కాలేజీలు ఏం చెప్పిస్తారు, ఇది IIT JEE అంతే, ఇది రూటు. దాని లోపల వెళ్ళిన తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు, సూసైడ్ చేసుకుంటారు. మీరు చూసుంటారు చాలా కేసెస్లో, డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అది చెప్పరు, ఎందుకంటే నాట్ ఎవ్రీబడి ఈస్ కట్అవుట్ ఫర్ IIT. అందరు IIT చేయాలని లేదు, అందరు నీట్ చేసి మెడిసిన్కి వెళ్ళాలని లేదు. పీపుల్ ఆర్ టాలెంటెడ్. ఇప్పుడు కూడా చాలామంది పేరెంట్స్ నా దగ్గర కౌన్సిలింగ్ అడుగుతారు, మా అబ్బాయి అమ్మాయి మీలాగా హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటుంది. ఐఎమ్ హోటల్ మేనేజ్మెంట్ గై హూ గాట్ ఇంటు జర్నలిజం. నేను చెప్తాను, చూడండి చాలా టఫ్ కోర్స్, బహుశా ఆర్మీ తర్వాత అన్నిటికంటే టఫ్ కోర్స్ ఇది. సో యూ డిసైడ్ వాట్ టు డూ. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ డిసిషన్ మేకింగ్. ఇప్పుడు మీరు మోదీ గారి గురించి అడిగారు, ఒక పేరెంట్ డిసిషన్ తీసుకుంటున్న అబ్బాయి అమ్మాయి గురించి పేరెంట్స్ డిసైడ్ చేస్తున్నారు. ఆస్ ద చైల్డ్, అమ్మాయి దారు అబ్బాయి దారు అడిగారా నీకేం కావాలని, అది లేదు జీవితంలో. ఆ డిసిషన్ వాళ్ళకి ఇవ్వరన్నమాట. అబిలిటీ టు టేక్ ఎ డిసిషన్ వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు పెద్దగా అయ్యి దాని తర్వాత, నాకు తెలిసిన చాలా మటుకు డాక్టర్లు ఒక రోజు కూడా ప్రాక్టీస్ చేయలేదు. సమ్ హ్యాడ్ గాన్ టు డిజిటల్ మీడియా, 1% వెంట్ ఇంటూ న్యూస్ ఫీల్డ్. ఆలోచించండి. సో స్క్వేర్ పెగ్స్ అండ్ రౌండ్ హోల్స్ అంటాం మనం ఇప్పుడు ఇంగ్లీష్లో, అది కేసు అన్నమాట. సో లీడర్స్ ఎబిలిటీ మీద మనకు డౌట్ ఉంటుంది, స్టూడెంట్స్ మీద కూడా డౌట్ ఉంటుంది. ఇలాంటివి అనుకుంటున్నప్పుడు వెరీ రీసెంట్గా మోదీ చేసినటువంటి కామెంట్స్, నా దేహంలో బ్లడ్ కాదు సింధూర్ ప్రవహిస్తోంది, ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చాలా గట్టిగా చెప్తున్నారు. బట్ అక్కడ ట్రంప్ విషయం వచ్చేసరికి అంత సైలెంట్గా ఎందుకు అయిపోతున్నారు, పిల్లిలాగా ఎందుకు మారిపోతున్నారు అనేది రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి. అవి కూడా అంతే స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. ఏం జరుగుతోందంటారు? ఎందుకు అంత అపనమ్మకం ఎందుకు ఉందంటారు? ట్రంప్ మోదీకి ఫోన్ చేశారు ఎప్పుడైనా? లేదు కదా. ఆయనే ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ మార్చేశారు 2 రోజుల తర్వాత. మా టీం వాళ్ళు మాట్లాడారని చెప్పారు. JD Vance మోదీ గారితో మాట్లాడారు. ఏం మాట్లాడారు మనకు తెలియదు. మనం ఇక్కడ కూర్చొని గెస్ట్ చేసుకుంటున్నాం, ఇది మాట్లాడుతుంటారు, సీజ్ ఫైర్ కావాలని చెప్పుకుంటారు. మీకు ఎట్లా తెలుసండి? వాళ్ళ నడుమ ఇట్లా ఏం కాన్వర్జేషన్ జరిగింది మీకు తెలియదు. అది బయట కూడా చెప్పరు, ఎవరు చెప్పకూడదు కూడా. సో ఇట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ లిమిటెడ్ వార్. రష్యా యుక్రెయిన్ 3 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. 1,00,000 మంది అక్కడ చనిపోయారు, 1,00,000 మంది ఇక్కడ చనిపోయారు. ఎవరికేమైనా వచ్చిందండి? ఏం రాలేదు. ఒక ల్యాండ్ అక్కడ గుంజుకున్నారు, ల్యాండ్ ఇక్కడ గుంజుకుంటారు. 5 కిలోమీటర్ అక్కడ వెళ్తారు, 5 కిలోమీటర్ ఇక్కడికి వస్తారు. ఒక ఫుట్బాల్ గేమ్, నేను ఎప్పుడు చెప్తుంటా ఈ పార్లెన్స్, బహుశా మీ ఛానల్ కూడా చెప్పాను ఒకసారి. ఫుట్బాల్ గేమ్ 90 నిమిషాలు ఉంటుంది, దాని తర్వాత 30 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఉంటుంది, స్కోర్ ఈవెన్ ఉంటాయి, దాని తర్వాత పెనల్టీ షూట్అవుట్స్. కాదు 6 గంటల సేపు ఫుట్బాల్ ఆడదామంటే ఎవరైనా అగ్రీ చేస్తారండి? ఎనర్జీ ఉంటుందా? ఉండదు కదా. దేశం కూడా అంతే. మన సోల్జర్స్ ఒట్టే కూర్చున్నారు, వాళ్ళ దగ్గర నెక్స్ట్ 1 year మనం కొట్టుకుందాం అని చెప్తారు పాకిస్తాన్తో అని. వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి పోతుంది, మీకేం పోదు అని చెప్పాలి. మన చాలామందికి చెప్తారు కదా, యుద్ధం అంటే పాకిస్తాన్ వెళ్ళి కొట్టేసేయండి. మోదీ గారు ఎందుకు ఆపారు? మోదీ గారు ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏముంది? టెర్రరిస్ట్ క్యాంప్ కొట్టడం. చేశారు. దాన్ని కూడా రాహుల్ గాంధీ పిల్లలు పెట్టారు. జయశంకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ట్విస్ట్ చేసి బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ అని చెప్పారు జయశంకర్ గారు. నాట్ బిఫోర్, స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ వి ఇన్ఫార్మ్ పాకిస్తాన్. అది స్టాండర్డ్. మనం సైన్ చేసిన అగ్రిమెంట్ నిన్న బయటకు వచ్చింది అక్కడ 94లో. 94లో ఎవరు ఉండండి పవర్లో? వి ఆల్ నో హూ వాస్ దేర్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. సో 94 సైన్ చేసిన అగ్రిమెంట్లో మనం చాలా క్లియర్గా చెప్పాం, మన న్యూక్లియర్ సైట్స్ ఎక్కడ ఉందో వాళ్ళకి చెప్తాం. ఎవ్రీ 1st January ఎవ్రీ ఇయర్ మన న్యూక్లియర్ సైట్ లిస్టు, వాళ్ళ న్యూక్లియర్ సైట్ లిస్టు ఎక్స్చేంజ్ చేసుకుంటాం మనం. అది కాకుండా ఏదైనా మేజర్ ఆపరేషన్ చేసే ముందు వీ విల్ ఇన్ఫార్మ్ దెమ్, మా ట్రూప్స్ మూవ్ అవుతుంది, మీరు టెన్షన్ పడకండి. దిస్ ఇస్ ఫర్ అ రెగ్యులర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఫస్ట్ టైం బాంబింగ్ జరిగినప్పుడు కూడా గాజా మీద కానివ్వండి, హూతీల మీద కానివ్వండి, ఈవెన్ రెస్పాండింగ్ టు లెబనన్,
వాళ్ళు ఫోన్ పికప్ చేసి 5-6 దేశాలకు చెప్తారు మెయిన్గా. యుఎస్, యూరోప్లో యూకే, జర్మనీ, ఫ్రాన్స్, అట్లాంటి 5-6 నేషన్ యూఎన్లో ఎవరు ఉంటే యూఎన్ కూడా చెప్పిస్తారు. మనం కూడా అదే చేసాం. ద మూమెంట్ ద వార్ స్టార్టెడ్, ద మూమెంట్ ద యాక్షన్ స్టార్టెడ్, 7th రోజు డీజీఎంఓ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు, మన వాళ్ళు వినలేదు. ఈ పవన్ ఖేరా కానీ, జయరామ్ రమేష్ కానీ, రాహుల్ గాంధీకి తెలియదు. డీజీఎంఓ సార్, ఐ ట్రైడ్ రీచింగ్ అవుట్ టు మై పాకిస్తానీ కౌంటర్ పార్ట్ బట్ ఈ రెఫ్యూజ్ టు టేక్ ద కాల్. సో నేను చెప్పాను ఆల్రెడీ మీ బేసెస్ ఇట్లా టెర్రరిస్ట్ బేస్ మీద అటాక్ చేశాము అని చెప్పంగానే ఓకే వీ విల్ రెస్పాండ్ విత్ మోర్ ఫోర్స్ అని చెప్పి ఫోన్ పెట్టేశారంట. దట్స్ అ హాట్ లైన్ యాక్చువల్లీ, డయల్ చేయక్కర్లేదు, ఫోన్ పికప్ చేస్తే ఆ ఇంట్లో రింగ్ అవుతుంది అది అట్లా. సో ఆ రెస్పాన్స్ అక్కడ ఆగిపోయింది, దాంతో ఫినిష్. కానీ మళ్ళీ పాకిస్తాన్ వచ్చారు బయటికి, మళ్ళీ వచ్చి మన మీద దాడి చేసి మనం రిటర్న్ దాడి చేశాం. సో మోదీ గారు ఎందుకు ఆపారు? మోదీ గారు ట్రంప్ మాట వినంగానే పడిపోతారు అట్లేం లేదు. మన సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ట్రంప్తో చేసిన డీల్ మనకు తెలియదు, బహుశా మోదీ ఇండికేట్ చేశారు అది. అంటే నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ చేస్తే దే గివెన్ అస్ అ ఫ్రీ హ్యాండ్. పాకిస్తాన్ వైపు నుంచి ఆ పెహల్గాం లాగా, ఉరీ లాగా, లేకుంటే పుల్వామా లాగా ఏదైనా మేజర్ అటాక్ జరిగితే భారతదేశం ఏం కావాలంటే చేసుకోవచ్చు అని చెప్పి దట్ ఈస్ ద అష్యూరెన్స్ విచ్ యుఎస్ హెస్ గివెన్. ఆబ్వియస్లీ చాలా మటుకు జయశంకర్ గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కూడా, అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు నెక్స్ట్ అటాక్ దిస్. ఇప్పుడు పాజ్ బటన్ వస్తామని, స్టాప్ బటన్ వస్తలేదు, ఇట్స్ ఆన్ పాజ్. సో ట్రంప్ చెప్పిన దానికి మోడీ గారు పడడానికి ఏం లేదండి. ట్రంప్ ఈజ్ అ ట్రాన్సాక్షనల్ మ్యాన్, మనం అర్థం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది ఆయన, ఆయనకి పబ్లిసిటీ కావాలి, ఆయనకు డెస్పరేట్గా ఒక నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి. వీళ్ళిద్దరిని కల్పిస్తే నేను మళ్ళీ యుక్రెయిన్ రష్యాని కూడా చేసేస్తే నాకు ఒక నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తాను. క్లింటన్కి ఇచ్చారు ఒకసారి, ప్యాలెస్టైన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్కి డీల్ చేసి యాసిర్ అరాఫత్, ఇత్సాక్ రబీన్ కూడా ఇచ్చారు, నాకు కూడా కావాలని చెప్పేసి. ఆయన చేసిన స్టేట్మెంట్ ఆయన కంట్రీలోనే సీరియస్గా తీసుకోరు. మనం చూస్తుంటాయి, నిన్న యాపిల్ ఐఫోన్ గురించి ఒక ట్వీట్ పెట్టారు. అంటే నేను 25% డ్యూటీ పెడతానండి. ఎవరికి పోతుందండి? ఎవరు కడతారు ఎక్స్ట్రా 25%? కొంటున్నా యుఎస్ గవర్నమెంట్ కాదు, ఎవరు కొంటారో వాళ్ళు కడతారు. యుఎస్లో తయారు చేయాలంటే దానికన్నా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, డబుల్ ది రేట్ అయిపోతుంది ఫోన్ది. బయట ఎందుకు చేపిస్తారంటే వాళ్ళ వేజెస్ తక్కువ ఉంటుంది. ఇండియాలో ఉన్న వేజెస్ కానీ, చైనాలో ఉన్న వేజెస్ కానీ, వియట్నాంలో ఉన్న వేజెస్ తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వై ద ఫోన్స్ ఆర్ మేడ్ హియర్. యుఎస్లో ఇచ్చే జీతాలు ఇస్తే ఆ ఫోన్కి డబుల్ ద రేట్ అయిపోతుంది. సో వీ కెనాట్ అఫోర్డ్ అని చెప్పి అక్కడ. సో దానికి ట్వీట్ చేసి నేను వాడిని ధమ్కి ఇచ్చాను, నేను అది చెప్పాను. టిమ్ కుక్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారండి ఫ్రమ్ యాపిల్ సైడ్? నో. ఆయన షేర్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, ఏం చెప్పలేదు. వీఆర్ కంటిన్యూయింగ్ బికాస్ యాపిల్ డైరెక్ట్గా భారతదేశంలో ఫోన్లు తయారు చేయవు. ఇట్స్ కంపెనీ కాల్ ఫాక్స్కాన్ చేస్తున్నారు వాళ్ళు చాలామందికి తయారు చేస్తారు ఫాక్స్కాన్ లాంటి కంపెనీ. సో వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తున్నారు. కానీ ట్రంప్ ధమ్కి ఇచ్చాడు మోదీ గారు క్వాట్ అయిపోరు. అట్లా మనిషి కాదండి మనం. వీఆర్ నాట్ మన్మోహన్ సింగ్. పోఖ్రాన్ బ్లాస్ట్ చేయడానికి ట్రై అయినప్పుడు తెలిసినప్పుడు నరసింహరావు గవర్నమెంట్ కానీ, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కానీ ప్లాన్ చేసినప్పుడు తెలిసిపోయింది యూఎస్కి. ఆలోచించండి, క్యాబినెట్లో డిస్కస్ చేయగానే వాళ్ళకి తెలిసిపోయింది దట్ ఇండియా ఇస్ గోయింగ్ టు కండక్ట్ అ న్యూక్లియర్ టెస్ట్, అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్. ఆపేశారు, ప్రెషర్ పెట్టేశారు. అదే టైంలో వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు చూడండి ఏం చేశారు. కలాంజీ వాజ్ దేర్, జార్జ్ ఫెర్నాండెస్ వాజ్ దేర్. క్వైట్గా చేశారు, రాత్రిపూట పనిచేసి పొద్దున ఏం లేకుండా పెట్టేశారు, మొత్తం సాఫ్ చేసేసి మళ్ళీ రాత్రి పనిచేసి 3వ 4వ రోజులో వీ హ్యాడ్ అ ఫస్ట్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ 3 days తర్వాత ఇంకో టెస్ట్ చేసాం మనం. చేసాం కదా. సో ఇది ప్రాబ్లం అన్నమాట వీళ్ళకి. సో వీళ్ళకి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి చెప్పడానికి చాలా ఈజీ. ప్రెషర్ పెట్టారు దానికోసం ఆపేసామని చెప్పేసి. ఎన్నిసార్లు యూఎస్ మన మీద ప్రెషర్ పెట్టారు మనకే తెలుసు. షిమ్లా అగ్రిమెంట్ ఎవరు చేయించారండి? ఇందిరాగాంధీతోని, జుల్ఫికర్ అలీ భుట్టోతోని. దానికన్నా 1 సంవత్సరం ముందు బంగ్లాదేశ్ లిబరేట్ చేసిన మనిషిని 1 year తర్వాత మొత్తం ఇచ్చిన ల్యాండ్లన్నీ మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ హాజీపీర్. 1600 square kilometers వి రిటర్న్ టు పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్లో. ఎందుకు ఇచ్చారంటే స్ట్రాంగ్ లేడీ, ఐరన్ లేడీ, ఎందుకంటే యూఎస్ డిక్టేట్ చేశారు యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ దిస్ ల్యాండ్ అని చెప్పేసి. హాజీపీర్ అనేది చాలా పెద్ద హైట్లో ఉన్న మౌంటైన్. అది మన చేతిలో ఉంటే మనకు కార్గిల్ మనకే ఉంటుండే ఇప్పుడు దాకా. కానీ అప్పుడు కార్గిల్ జరిగిన వార్ జరగదు, కానీ వీ గేవ్ ఇట్ అవి ఇచ్చేసాము. అది చేసి చాలా తప్పులు ఉన్నాయి అట్లాంటిది. అప్పుడన్నీ మనం చెప్పుకొని వస్తే చాలా ఉన్నాయి. యూఎస్ ఇంటర్ఫియర్ చేసింది, కేజీబీ ఇంటర్ఫియర్ చేసింది దానికన్నా ఎక్కువ. కేజీబీలో మిట్రోకిన్ ఆర్కైవ్ చూస్తే మీరు, వన్ ఆఫ్ ద స్పైస్ హూ డిఫెక్టెడ్ టు యూఎస్, హిస్ నేమ్ ఇస్ మిట్రోకిన్. ఆయన రాసిన ఒక పుస్తకం ఉంది మిట్రోకిన్ ఆర్కైవ్స్ అని చెప్పి. దాంట్లో ఓపెన్గా చెప్తున్నారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో 3 మంత్రులు యూనియన్ మినిస్టర్స్ వేర్ కేజీబీ స్పైస్. కేజీబీ కోసం స్పైయింగ్ చేస్తున్న మనుషులు. వాళ్ళు ఏ క్యాబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ మినిట్ మాస్కోకి తెలిసిపోతుంది. వీఆర్ టాకింగ్ ద కోల్డ్ వార్ డేస్. ఆలోచించండి. సో మోదీ గారు ట్రంప్ చెప్పారని చెప్పి పడడం ఏం లేదండి. వీ విల్
ఎప్పుడు ఆపాలని మనకు తెలుసు. వీ కెనాట్ కంటిన్యూ. మీ బిలీవ్ చేయరు, ఆఫ్టర్ ద బంగ్లాదేశ్ వార్ మన కంట్రీ 4 సంవత్సరాలు బ్యాంక్రప్ట్ అయిపోయిందండి. ఏం చేయక్కర్లేదు, మీ ఇందిరాగాంధీ గారు చేసినట్లనే మోదీ గారు చెప్పాలి, సరే యుద్ధం కావాలన్నా మీకు ఒక డెఫినెట్గా చేయదు, ఒక పని చేస్తాను, రేపటి నుంచి పెట్రోల్ ప్రైస్లు 3 రూపాయలు పెంచేస్తాను, నాకు యుద్ధం నడిపించాలి కదా, డబ్బులు కావాలి కదా. అప్పుడు చూడండి, అప్పుడు మారిపోతుంది డైలాగ్. ఎందుకు యుద్ధం అవుతుంది, 3 రూపాయలు పెట్రోల్ నేను కట్టాను. సో ఎవ్రీ వార్ కమ్స్ విత్ అ ప్రైస్ అంటారు. హ్యూమన్ ప్రైస్ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది, ఈ రెండు ఉండాలి. ఎందుకంటే మిసైల్ ఫైర్ చేస్తే ఒక్కొక్క మిసైల్కి ఎంత పడుతుంది, S-400ది $1 million పడుతుంది. సో యూ కెనాట్ అఫోర్డ్ ఇట్. సో కావాలంటే నడిపిస్తాం, కానీ ఏమండి, వాట్ ఇస్ ద ఎండ్? రష్యా యూక్రెయిన్ కొట్టుకున్నట్లు కొట్టుకుంటే పోతాం, వాళ్ళు మన మీద వేస్తారు, మనం వాళ్ళ మీద వేస్తాం, మళ్ళీ వాళ్ళు మన మీద వేస్తారు. చిన్నపిల్లల ఆట కాదు కదా. సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ మెచ్యూరిటీ. అదే మళ్ళీ రిటర్న్ అదే పాయింట్కి వస్తాను అనమాట. ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు. ఏదైనా మన ఇంట్లో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు కూల్గా ఆలోచించాలి ఏదైనా కానీ.